దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. ఆధార్తో పాన్ కార్డ్ పొందాలంటే మార్చి 31 చివరి తేదీ అని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ వస్తున్నాయని, ఇకపై ఆధార్తో మాత్రమే పాన్ కార్డ్ రాదని చెబుతున్నారు. దీంతో చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు. అసలు ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పాన్ కార్డుకు సంబంధించిన వ్యవహారాలను చూసే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మరియు సిబిడిటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం ఆధార్తో పాన్ అప్లై చేసే సౌకర్యం కొనసాగుతూనే ఉంది. మార్చి 31 చివరి తేదీ అని ఎలాంటి ప్రకటన లేదు. అలాగే ఏప్రిల్ 1 నుంచి కొత్త కఠిన రూల్స్ వస్తున్నాయనే విషయం కూడా అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మెసేజ్లో చెప్పిన విషయాలు ఎక్కువగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి. ఆధార్తో పాన్ కార్డ్ రాదు అని చెప్పడం సరైంది కాదు. బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి అవుతుందని చెప్పడం కూడా నిజం కాదు. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం ఆధారంగా ఈ కేవైసీ ద్వారా సులభంగా పాన్ కార్డ్ కోసం అప్లై చేయవచ్చు. పేరు, జన్మ తేదీ వంటి వివరాలు ఆధార్లో ఉన్నట్లుగానే తీసుకుంటారు. మొత్తం ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇలాంటి ఫేక్ మెసేజ్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ప్రజల్లో భయం కలిగించేందుకు లేదా అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి సమాచారం వేగంగా షేర్ అవుతోంది. ప్రజలు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అధికారిక వెబ్సైట్లను మాత్రమే నమ్మాలి. సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి మెసేజ్ను నమ్మకూడదు. ముఖ్యంగా ఆధార్, పాన్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ విషయంలో సరైన సమాచారం ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. మొత్తానికి ఆధార్తో పాన్ కార్డ్ పొందడానికి మార్చి 31 చివరి తేదీ అనే వార్తల్లో నిజం లేదు. ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఫేక్ న్యూస్ కు దూరంగా ఉండాలి.